హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ అనే కాదు, ఏ చార్ట్ అయినా సరే ఎలా రీడ్ చేయాలి, ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ క్యాండిల్స్ దగ్గర ట్రేడ్ ప్లేస్ చేయాలి, ఎలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏ చార్ట్ ఓపెన్ చేసినా సరే మనం ముందు 2 లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. అది ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై. ఎందుకు అంటే ఈ 2 లెవెల్స్ని బయర్స్ అండ్ సెల్లర్స్ చూస్తూ ఉంటారు. అంటే ఆ ప్రైస్ దగ్గరికి రాగానే ఏదర్ బై చేయడం లేదా సెల్ చేయడం లాంటివి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ చార్ట్ పైన. అండ్ ఇవే కాకుండా మనం ఇంకొన్ని లెవెల్స్ యాడ్ చేసుకుందాం. అది పివోట్ పాయింట్స్ ఏంటి అంటే మనకి ఆటోమేటిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనకి ఇచ్చేస్తుంది. అది అంటే మాన్యువల్గా డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. వీటిని బేస్ చేసుకొని మనం ఒక చార్ట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ ఇది నిఫ్టీ చార్ట్, 18th డిసెంబర్ చార్ట్ ఇది. ఓకే రైట్, మనం ఏ చార్ట్ అయినా సరే 2 క్యాండిల్ టైప్స్ చూస్తాం. ఒకటి డోజీ క్యాండిల్, ఓకే, రెండోది ట్రెండింగ్ క్యాండిల్. ఈ 2 క్యాండిల్స్ మనం మోస్ట్లీ చూస్తాము. అండ్ వీటిపైనే మన ట్రేడ్స్ కూడా, అంటే నేను వీటిని డివైడ్ చేయడానికి ఈ 2 టైప్స్ మోస్ట్లీ యూజ్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డోజీ క్యాండిల్. ఎందుకు అంటే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంతవరకు పుష్ చేసి ఇక్కడ క్లోజ్ చేయగలిగింది. అంటే ఇక్కడ అంతా సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. సెల్లర్స్ యాక్టివ్గా ఉండడం చేత ప్రైస్ ఇక్కడ వరకు సేమ్ రేంజ్కి వచ్చి క్లోజ్ చేసింది ప్రైస్. సో దీన్ని మనం ట్రేడింగ్ రేంజ్ క్యాండిల్, డోజీ క్యాండిల్ అంటున్నాం. అండ్ ఇది ఎక్కడ ఓపెన్ అయింది? ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే లోలో ప్రైస్ ఓపెన్ అయింది. ఇది మన ప్రీవియస్ డే లో అనుకున్నాం కదా, ఇంతకుముందు లెవెల్ మార్క్స్ చేసాం కదా, ఇది మన ప్రీవియస్ డే లో. ఇది పివట్ లెవెల్ జోన్, ఇది ఒక పివట్ లెవెల్ జోన్, ఇది ఒక లెవెల్ జోన్. రైట్, ఈ జోన్స్ మనకు మార్క్ అయి ఉన్నాయి. మనకు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది? ప్రీవియస్ లెవెల్ లోలో ఓపెన్ అయింది. ఇక్కడ వరకు పుష్ చేసి సేమ్ లెవెల్లో క్లోజ్ చేసింది. రైట్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ చూడండి. సెకండ్ క్యాండిల్ ఏం చేసింది? సెకండ్ క్యాండిల్ ముందు క్యాండిల్ లోపల ఓపెన్ అయింది. మనం ఏమనుకున్నాము? ఈ ముందు క్యాండిల్ని ట్రేడింగ్ రేంజ్ క్యాండిల్ అనుకున్నాం. ట్రేడింగ్ రేంజ్ క్యాండిల్ అంటే ట్రేడింగ్ రేంజ్ అన్నా డోజీ అన్నా రెండు ఒకటే. ట్రేడింగ్ రేంజ్ క్యాండిల్లోనే ఓపెన్ అయింది. ఆ క్యాండిల్ లోపలనే క్లోజ్ అయింది. ఎందుకంటే హై ఇక్కడ ఉంది, లో ఇక్కడ ఉంది. సో ఈ క్యాండిల్ విత్ ఇన్ ద క్యాండిల్ లిమిట్స్లోనే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎటువంటి ట్రేడ్ ఆప్షన్స్ లేవు. సో మనం బై చేయలేము, సెల్ చేయలేము. మనకు ఈ క్యాండిల్ సైజ్ ఇంతే ఉంటే మనము ఈ క్యాండిల్ హైని క్రాస్ అవ్వగానే ఏదర్ బై ట్రేడ్ తీసుకునే వాళ్ళం లేదా సెల్ ట్రేడ్ తీసుకునే వాళ్ళం. కానీ అలా జరగకుండా ఇక్కడ ఆ క్యాండిల్ లోపలనే క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ట్రెండింగ్ క్యాండిల్. ఇది బేర్ ట్రెండింగ్ క్యాండిల్. ఇది కూడా మనకి ఎటువంటి డైరెక్షన్ డిసైడ్ చేయనియదు. ఎందుకు అంటే సేమ్ ఈ క్యాండిల్ హైట్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, క్యాండిల్ లో ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఫోర్త్ క్యాండిల్ అంతే, ఫిఫ్త్ క్యాండిల్ కూడా అంతే. రైట్, ఇక్కడ మనకి ఇంతకుముందు ఇది ట్రేడింగ్ రేంజ్ క్యాండిల్ అనుకున్నాం. ఈ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకున్నాం, మార్క్ అయింది. ఇప్పుడు చార్ట్ ఏం చేస్తుంది చూడండి ఒకసారి. రైట్, ఈ ఫస్ట్ క్యాండిల్ ఒకటి, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్యాండిల్. ఇది ఈ 4 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి. వీటి సైజు ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ, అంటే సైజ్ అంటే బాడీ. ఈ 2 క్యాండిల్స్ బాడీ ఎంత ఉంది, ఈ క్యాండిల్ బాడీ ఎంత ఉంది. ఈ క్యాండిల్ బాడీ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే కంపేర్ టు ప్రీవియస్ క్యాండిల్స్ ఈ క్యాండిల్ లెంగ్త్ మాత్రం, అంటే లెంగ్త్ అంటే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే సెల్లర్స్ ఎగ్జాస్ట్ అవుతున్నారు. అంటే దీన్నే మనము సెల్ క్లైమాక్స్ క్యాండిల్ అంటాం. అంటే సెల్ క్లైమాక్స్ క్యాండిల్ ఎందుకు అంటున్నాం అంటే సెల్ క్లైమాక్స్ ఎందుకు అంటామంటే ఎప్పుడైతే సెల్లర్స్ ఎగ్జాస్ట్ అవుతారో, అంటే ఇంకా
సెల్ చేయలేము అనే పొజిషన్లోకి వెళ్తారో అప్పుడు వాళ్ళు ఏంటి మ్యాక్సిమం క్వాంటిటీ సెల్ చేసి వాళ్ళ పొజిషన్స్ ఏంటి రిటర్న్ మళ్ళీ క్లోజ్ చేయడం, వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి జరిగినప్పుడే ఈ సెల్ క్లైమాక్స్ క్యాండిల్స్ వస్తాయి. మోస్ట్లీ సెల్ క్లైమాక్స్ క్యాండిల్స్ వచ్చినాయి అంటే ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సెల్లర్స్ అనేది వాళ్ళు ఎగ్జాస్ట్ అవుతారు, బయర్స్ ఈ క్యాండిల్ చూడగానే బయర్స్ యాక్టివేట్ అవుతారు, ట్రెండ్ అనేది రివర్సల్ జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూడు సిక్స్త్ క్యాండిల్ వచ్చేసి ఎగ్జాస్ట్ క్యాండిల్, అదే సెల్ క్లైమాక్స్ క్యాండిల్. ఓకేనా, సెల్ క్లైమాక్స్ క్యాండిల్ రాగానే నెక్స్ట్ క్యాండిల్ చూడండి మనకి ఎలాంటి క్యాండిల్ వచ్చింది. ఇదొక ఏంటి రివర్సల్ క్యాండిల్ చూడండి. ఇది ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి కింది వరకు పుష్ చేయగలిగింది కానీ క్లోజ్ చేయలేకపోయింది. ఎందుకు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయి ఉన్నారు. ఎగ్జాస్ట్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు ముందు ఎప్పుడైనా సరే 100 మీటర్స్ రన్ చేసేవాళ్ళు, అంటే 100 మీటర్స్ రన్ చేయగానే రెస్ట్ తీసుకునేవాళ్ళు. సడన్గా మీకు ఏంటి అంటే మీ టార్గెట్ ఏంటి 300 మీటర్స్ రన్ చేయాలని పెట్టుకున్నారు, రన్ చేసేసారు. రన్ చేయగానే ఏంటంటే మీ బాడీ అలసిపోతుంది, రెస్ట్ కావాలంటుంది. సో అలాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా సేమ్. ఈ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు రెస్ట్ తీసుకోగానే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు ఇక్కడ. ఓకేనా, అందుకే ఇక్కడ చూడు ఈ క్యాండిల్లో బయర్స్ తక్కువగా ఉన్నారు, ఈ క్యాండిల్లో బయర్స్ తక్కువగా ఉన్నారు, ఈ క్యాండిల్కి వచ్చేసరికి మాత్రం బయర్స్ ఎక్కువ అయ్యారు. ఓకేనా, బయర్స్ ఎక్కువ అయ్యారు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది సెల్ క్లైమాక్స్ క్యాండిల్ అవుతుంది. అది క్లియర్. ఎందుకంటే ముందు క్యాండిల్స్ కంటే పెద్దగా ఉంది కాబట్టి సెల్ క్లైమాక్స్ క్యాండిల్ అయింది. దాని తర్వాత సరైన ఫాలో త్రూ లేదు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్ క్యాండిల్ వచ్చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే ఇక్కడ ట్రెండ్ రివర్సల్ ఖచ్చితంగా జరుగుతుంది అని. ఓకేనా, ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఈ రీజన్స్ చాలు. ఇదొక రీజన్. సెల్ క్లైమాక్స్ క్యాండిల్ నాట్ గుడ్ ఫాలో త్రూ, ఇమీడియట్లీ ఏ బై క్యాండిల్, ఏ ట్రెండింగ్ క్యాండిల్. ఓకేనా, అండ్ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడే మనకు పివోటల్ జోన్ కూడా ఉంది, అంటే పివోటల్ సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేయగానే ఏంటి నేను ముందే చెప్పాను, ఈ లెవెల్స్ అనేవి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తాయి అని. ఓకేనా, ప్రైస్ పుష్ చేయగలిగింది, కంటిన్యూ చేయలేకపోయింది. అంటే మనకి సపోజ్ కంటిన్యూ అంటే సెల్ చేయాలి, బై ఎందుకు చేయొద్దు. మనకు సపోజ్ ఈ క్యాండిల్ అంతా చూడండి, ఇవి మనకు తెలియదు, ఇవన్నీ మనకు కనిపించవు, ఇమీడియట్గా ప్రైసెస్ కనిపించవు, మనకి ఇక్కడి వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏంటి ఈ క్యాండిల్ వరకే కనబడుతుంది ఫస్ట్, తర్వాత ఈ క్యాండిల్ వస్తుంది, అవునా, తర్వాత 5 మినిట్స్కి. ఇక్కడ మనకి ఒకవేళ నిజంగా ప్రైజెస్ కిందికి మూవ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ఏంటి ట్రెండింగ్ క్యాండిల్ కనపడాలి. అంటే విత్ ఏ కలర్తో కనిపించాలి, అది రెడ్ కలర్తో. రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఇంకో క్యాండిల్ వచ్చింది అంటే మనకి ట్రెండ్ కంటిన్యూయేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే మనము ఫర్దర్ షార్ట్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏం జరిగింది, జరుగుతుంది రైట్, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనకు మాత్రం ఇక్కడ కంటిన్యూషన్ ఏం లేదు. ఈ క్యాండిల్స్ 2 డోజీ క్యాండిల్స్ వచ్చినాయి. ఈ డోజీ క్యాండిల్స్ ప్లేస్లో ట్రెండింగ్ క్యాండిల్ వస్తే వీ వుడ్ హ్యావ్ గాన్ షార్ట్. మనకు డోజీ క్యాండిల్స్ వచ్చాయి ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్యాండిల్ ఏంటి, 9th, ఇది 9th అయిపోయింది, ఇది 10th అయిపోయింది. ఈ 2 క్యాండిల్స్ కూడా డోజీ క్యాండిల్స్ మనకు ట్రెండ్ కంటిన్యూయేషన్ ఏం సిగ్నల్ చేయట్లేదు. రైట్, నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఒక సర్ప్రైజింగ్ బుల్ క్యాండిల్. ఎందుకు అన్నాను అంటే మనము ఇంతకుముందు సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయ్యారు ఈ క్యాండిల్ దగ్గర.
ఈ క్యాండిల్ హైని ఆల్మోస్ట్ బయర్స్ మ్యాచ్ చేసేసారు. చూసారా, వీళ్ళేమో ఆల్రెడీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చారు, ఎగ్జాస్ట్ అయ్యారు. బయర్స్ మాత్రం ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చేసారు. అంటే వీళ్ళ స్పీడ్ ఎక్కువ ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళ స్పీడ్ ఎక్కువ ఉంది. ఈ స్పీడ్ ఎక్కువ ఉండడాన్ని ఏమంటారంటే బయింగ్ ప్రెషర్ అంటాం, ఎక్స్ట్రీమ్ బయింగ్ ప్రెషర్ అంటాం. ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రీమ్ బయింగ్ ప్రెషర్ చూపిస్తున్నారు కాబట్టి మనకి ట్రెండ్ కంటిన్యూయేషన్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, రైట్. ప్రైస్ ఈ లెవెల్కి రాగానే కొందరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, కొందరు బుల్స్. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్ క్యాండిల్ అగైన్. ఈ బుల్ క్యాండిల్తో ఇష్యూ ఏంటి అంటే బయర్స్ ఆల్రెడీ చాలా ట్రావెల్ చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు, దే ఆర్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ అని. సో ఇలాంటి ప్లేస్లో మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవద్దు. తీసుకుంటే ఏమవుతుందంటే ట్రెండ్ పాస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందంటే ఫస్ట్ ఒక డైరెక్షన్లో మూవ్ అయిన తర్వాత పుల్ బ్యాక్ చేసి మళ్ళీ అదే డైరెక్షన్లో కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ చేసి మళ్ళీ ప్రైస్ కంటిన్యూ అవుతుంది. ఈ పుల్ బ్యాక్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే ఎవరైనా కానీ కంటిన్యూస్గా పరిగెత్తాలంటే పరిగెత్తలేరు. సో ఖచ్చితంగా వాళ్ళు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం లేదా పుల్ బ్యాక్ తీసుకోవడం చేసి మళ్ళీ ప్రైస్ని ఫర్దర్గా అదే డైరెక్షన్లో కంటిన్యూ చేస్తారు. అండ్ ఓకేనా, ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రైస్ ఇలా ప్రతిసారి కంటిన్యూస్గా ప్రైస్ ఖచ్చితంగా పైకి మూవ్ అవ్వదు. కొంతసేపు మూవ్ అయిన తర్వాత ఏదర్ రివర్సల్ కోసం ట్రై చేయాలి లేదా ప్రైస్ హాల్టింగ్ కోసం వెళ్ళిపోతుంది. అంటే ట్రేడింగ్ రేంజ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు పుష్ చేయలేరు కదా. ఇక్కడే మనం ఇంకో కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, లెగ్ కౌంటింగ్. లెగ్స్ అంటే ఏంటి అంటే ప్రైస్ పైకి మూవ్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఒక లెగ్ అంటాం, ఇది పుల్ బ్యాక్, ఇది లెగ్, ఇది పుల్ బ్యాక్. మనము మోస్ట్లీ రివర్సల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే లెగ్ 3 అయిపోయిన తర్వాత రివర్సల్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి, లేదా ట్రేడింగ్ రేంజ్. ఈ రెండే ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా ప్రైస్ని కంటిన్యూ చేయాలంటే వాళ్ళు చేయలేరు. ఏదర్ వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారే తప్ప ఇంకా పైకి పుష్ చేయాలంటే వాళ్ళతో అవ్వదు. ఇక్కడ హోల్డ్ చేయలేకపోయినారంటే ఏమవుతుందంటే ప్రైస్ అనేది మళ్ళీ సేమ్ డౌన్ డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అవుతుంది. ఎందుకంటే బయర్స్ ఇక్కడ వరకు పుష్ చేయగలిగారు కానీ హోల్డ్ చేయలేకపోయారు. సో సెల్లర్స్ ఆ ఆపర్చునిటీని తీసుకున్నారు, కింద మూవ్ చేస్తున్నారు. సేమ్ వాళ్ళ ప్యాటర్న్లో కూడా ఇదే కాన్సెప్ట్. ఇక్కడ కూడా లెగ్స్ కౌంటింగ్ వస్తుంది. లెగ్ 1, లెగ్ 2, లెగ్ 3. ఇక్కడ 1, 2 అండ్ 3 థర్డ్ లెగ్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఈ లెగ్స్ కాన్సెప్ట్ మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకోండి, ట్రేడ్ చేసేప్పుడు, ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు ప్రైస్ ఎటు మూవ్ అవుతుంది అనే దానికి మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది ఇది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెగ్, నెక్స్ట్ పుల్ బ్యాక్, సెకండ్ లెగ్. ఓకే, ఇక్కడ ప్రైస్ అనేది 2 లెగ్స్ మాత్రమే మూవ్ చేసింది మోస్ట్లీ. సెకండ్ లెగ్ అయితే ట్రేడింగ్లో ఏదైనా ఒక చార్ట్లో ఖచ్చితంగా ప్రైస్ అనేది సెకండ్ లెగ్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. సెకండ్ లెగ్ తర్వాత మనం ఎలా మూవ్ చేస్తుందో, ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి తర్వాత మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. అంటే ట్రేడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ మనం ప్రైస్ ఇంకా మూవ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకొని ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ లెగ్స్ని కూడా మనం వేరే విధంగా కూడా కౌంట్ చేయొచ్చు. రైట్, ఇదొక లెగ్. రైట్, నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఇదొక లెగ్. థర్డ్ లెగ్ కంటిన్యూ అయిపోయింది, ఇదొక 4th లెగ్, ఇదొక 5th లెగ్, ఇదొక 5th లెగ్. 5 లెగ్స్ కంప్లీట్ చేసింది. ఇలా కూడా కౌంట్ చేయొచ్చు. అంటే మనం చార్ట్ను చూసే విధానాన్ని బట్టి లెగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ మనకి ప్రైస్ మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పాము. ఓకేనా, ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది. నెక్స్ట్ ప్రైస్ పుల్ బ్యాక్ చేసింది, ట్రేడ్ కంటిన్యూయేషన్ చేస్తుంది. మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే
మనము ఆల్రెడీ ఒక జోన్ మార్క్ చేసుకున్నాం. ఏంటి మన ఇది సపోర్ట్ జోన్ ఇది ఒక జోన్ మార్క్ చేసుకున్నాం మనం, పివోట్ జోన్. ఈ జోన్ నుంచి మనకు బుల్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. బుల్ క్యాండిల్ అదే ట్రెండింగ్ క్యాండిల్. ఈ ట్రెండింగ్ క్యాండిల్ ఫామ్ కానీ మనం మళ్ళీ ఒక ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే దీని స్ట్రెంగ్త్ బట్టి మనం చూసుకోవాలి. దీని స్ట్రెంగ్త్ ఇక్కడ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ స్ట్రెంగ్త్ని చూసి మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకో, మ్యాక్సిమం 1:1 ట్రేడ్. అంటే నెక్స్ట్ పివోట్ జోన్, ఈ జోన్ వరకు మనం టార్గెట్ చేయొచ్చు. మ్యాక్సిమం 1:1 ట్రేడ్. ఆల్రెడీ ట్రెండ్ లేట్ ఇన్ ద ట్రెండ్ కదా, ఆల్రెడీ ట్రెండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. మనము సో 1:1 ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్లాన్ చేయడానికి కూడా ఇక్కడ రీజన్స్ ఉన్నాయి ఇంకొన్ని. ఏంటి అంటే అవి చూపిస్తా చూడండి. ప్రైస్ అనేది లెగ్స్ వైజ్ మూవ్ అవుతుందని చెప్పాను, ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రైస్ డౌన్ రేట్, ఫస్ట్ లెగ్, ఓకే, నెక్స్ట్ సెకండ్ లెగ్, నెక్స్ట్ థర్డ్ లెగ్. 3 లెగ్స్ ప్రైస్ మూవ్ చేస్తుంది. ప్రైస్ ఎప్పుడైనా 3 లెగ్స్ మూవ్ చేస్తుంది అంటే ప్రైస్ హాల్ట్ అవ్వడం లేదా రివర్సల్ అవ్వడం లాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే మనకి ఇంకొకటి డబుల్ బాటమ్ కూడా ఫామ్ అయింది, ఓకే. అండ్ ఈ వీటిని కన్ఫర్మ్ చేయడానికి మనకు క్యాండిల్ కూడా మంచి పొజిషన్లో క్లోజ్ అవుతుంది. ఇది బేస్ చేసుకొని మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడికి ఈ వీడియోను ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంగ్త్ చాలా పెరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా అంటే ఎలా ట్రేడ్ చేయాలి, ఇంకా ప్రైస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.